ప్రసాద్ ప్రసాద్, ఆడిటోరియంలో ఎన్ని కడుపులు ముక్కలు చెక్కలయ్యాయో, చెక్కలు ముక్కలయ్యాయో, నవ్వు ఒకటే నవ్వు. నువ్వు నటశేఖరుడివి, నవ్వుల నట సామ్రాట్వి, హాస్యరస చక్రవర్తిరా. ఆంధ్రుల అల్లారు నవ్వుల జల్లివి. నీ నటనకి మామూలు కంగ్రాచులేషన్స్ పనికిరావు ప్రసాద్. బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్, వెరీ వెరీ గుడ్. కంగ్రాచులేషన్. బ్రహ్మాండంగా ఉంది ప్రదర్శన. ప్రసాద్ గారు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. దుర్గాదేవి గారా, దయచేయండి దయచేయండి. అభిషేకం, అభివందనాభిషేకం. ఆహా, ఏమి నటన, ఏమి నటన. ఇటువంటి నటన ఈ భూ ప్రపంచంలోనే లేదు, ఇక ముందు రాదు. అలా అని మిమ్మల్ని పొగడాలనా మీ అభిప్రాయం? అలా పొగడలేదనా మీ అభిప్రాయం? మీరు ఆడియన్స్ లో కూర్చుని నవ్వారు, ఆ నవ్వులే నాకు పొగడ్తలు. ఒకసారి దొంగ నవ్వు, ఇంకోసారి దోబూచులాడే నవ్వు, మరోసారి దాచుకున్న దాగని నవ్వు, కడుపు చెక్కలయ్యే నవ్వు, కన్నీటి చొక్కలయ్యే నవ్వు. అదే నవ్వు, ఆ నవ్వులే అన్ని వేల కరతార్థనుల్ని డామినేట్ చేసేసి. థ్యాంక్స్ ఫర్ కాంప్లిమెంట్. సెలవు. ఏమన్నారు? అదే మీరేమిన్నారు? అన్నది విన్నది ఒకటేనా? మళ్ళీ అనిపించుకోవడానికేగా అడగడం. వెళ్ళొస్తానయ్యా. దుర్గాదేవి గారు ట్రై చేయండి. హే కృష్ణ, ప్రేమ కళా ప్రపూర్ణ, నీకు రోజుకో కొత్త గోపిక తగులుతుంది. వద్దనుకున్నా 100 గజాలకే ఓ అమ్మాయి నీకు అంటబడుతుంది. అర్జున, ఉన్నట్టుండి నీకు ఈ విషాదం ఎలా ఏర్పడను? లేక లేక ఒకే ఒక అమ్మాయిని ప్రేమించితని ఆ అమ్మాయి నన్ను కన్నెత్తేనూ చూచడం లేదు. ఏమి చేయమందు? నిలబడు, విను. ప్రణయ భగవద్గీత ప్రథమాశ్వాసంలో శ్రీకృష్ణుడు వివరించిన రీతి. ఎప్పుడైనా ఆ అమ్మాయి నీకు ఎదురుపడినదా? పడినది. నీవేమి చేసేదివి? చిచి, నేనేం చేయలేదు. చిచ్చి, ఏమీ చేయలేకపోయినా నువ్వేమి పైకి వచ్చినవు? ఆ అమ్మాయి నిన్నెలా చూచును? ఏం చేయాలో తెలియదు గురు. శిక్ష నేను అభినయించి చూపెదను, గమనింపు. చూడు, ఆ అమ్మాయి ఇలా నడిచి వస్తుంది. ఆ అబ్బాయి అలా ఎదురుగుండా వస్తున్నాడు. అప్పుడు అమ్మాయి తలవంచుకు వెళ్ళిపోతుంది. అప్పుడు అబ్బాయి దగ్గరగా వచ్చి హలో అనాలి. అమ్మాయి తలవంచుకుంది కదా, తలెత్తి చూస్తుంది. ఎలా చూస్తుందో ఒకవేళ కోపంగా చూస్తానా? కంగారు పడకూడదు. ఏమైనా సరే నీ చూపులు మాత్రం స్క్రూలు వేసి బిగించి అలాగే చూడు, చూస్తూనే ఉండు. అప్పుడు అమ్మాయి కంగారు పడుతుంది, తలవంచుకుంటుంది. అయినా సరే నువ్వు మాత్రం అలాగే చూస్తూ ఉంటా. అప్పుడు అమ్మాయి తలెత్తుతుందో చేయిస్తుందో చెంప చెల్లుమంటే అక్కడే టైమింగ్ కావాలి. అవకాశం ఆవిడకి ఇవ్వకుండా బ్యూటిఫుల్ ఐస్, లవ్లీ ఐస్ అంటూ ఆవిడ కళ్ళలోకి చూడు. అప్పుడు ఆ లవ్లీ ఐస్ ప్రేమ తరంగాలు నీ కళ్ళలో నుంచి ఆవిడ కళ్ళలో దూసుకుపోతాయి. అప్పుడు ఆవిడ ఒళ్ళు పులకరిస్తుంది, నిన్ను పలకరిస్తుంది. నిజమా గురు? ట్రై చేయి. ఇది మొదటి పాఠం. తర్వాత పాఠం? ఇది ట్రై చేయి. ఇది సక్సెస్ఫుల్ అయ్యావంటే ఆ తర్వాత ప్రేమ పాఠాలన్నీ నువ్వే నాకు చెబుతావు. థ్యాంక్ యూ గురు, థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్. తోటపాలి నువ్వేనా? అవును బాబు. చిన్నమ్మ గారు ఉన్నారా? చిన్నమ్మ గారంటే దుర్గయ్య. ఓహో, దుర్గమ్మ ఉన్నారు బాబు, పిలమంటారా? వద్దు, ఈ 10 రూపాయలు ఇచ్చు. దేని బాబు? ఈ ఉత్తరం తీసుకెళ్ళి చిన్నమ్మ గారికి. అట్టాయి బాబు, ఇస్తాను. ఇదిగో, ఎవరికి తెలియకూడదు. బాబు, మరి ఉత్తరం తీసుకెళ్ళి ఇవ్వడానికి 10 రూపాయలు ఇచ్చారు. మరి ఎవరికి తెలియకుండా ఉండాలంటే ఇంకొంచెం బాగా లంచాలు పెరిగినట్టు. ఇది లంచం కాదు బాబు, మర్యాద. మర్యాద? మర్యాద బాబు. ఈ దేశంలో ఉన్న గొప్ప సౌకర్యం ఇదే. పైసా పారేస్తే ఎలాంటి పనైనా చేయించుకోవచ్చు బాబు. బాగా వరికావు. ఒకసారి చూసుకో పర్సనాలిటీ. జాగ్రత్త, ఎవరికి తెలియదు. నేను డబ్బు తిన్న తర్వాత గడ్డి తిన్న బాబు. ఎవరికి తెలియను బాబు, తెలియను. బాబు, సంతోషం ఎక్కువైందంటే నా ఇప్పే దొరికిందా? బాబు, ఈ రోజుల్లో ఉత్సాహం రాస్తే చేరుతాయా?
రమ్మని రాశారు వెంటనే వచ్చేసావా? వచ్చావా బాబు? బాగున్నావా? మీ ఆరోగ్యం ఎట్లా ఉంది నాన్న? వయస్సుతో పాటు క్షీణించేదే గాని పెరిగేది కాదు కదా. అది సరేగాని నువ్వు నాటకాలు వేస్తున్నావట, నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నావట. మహానటుడు మాధవయ్య గారు కొడుకు నటుడు కావడం పెద్ద గొప్ప. రండి బాబు రండి, తమను చూసి చాలా కాలం అయింది. చిన్నమ్మగారిని పిలవమంటారా? చిన్నమ్మగారు వద్దు కానీ మీ అయ్యగారు గోపాలరావు గారు ఉన్నారా? ఉన్నారు బాబు. ఇది తీసుకెళ్ళి ఆయనకి ఆ? ఏడు బాబు, మొన్న ఏమో చిన్నమ్మగారికి ఇవ్వమన్నారు, ఇప్పుడు పెద్దయ్య గారికి ఇవ్వమంటున్నారు, రేపు పెద్దమ్మ గారికి కూడా ఇవ్వమంటారు ఏంటి? చిచి నీ అధిక ప్రసంగం నువ్వును తీసుకెళ్ళు. బాబు మరి మన మర్యాద మర్యాద బాగా అలవాటు పడిపోయావు. ఏ చేయమంటారు బాబు? బాబు మీరు వరండాలో కూకండి, నేను అయ్యగారితో చెప్పేస్తాను. అందరూ వచ్చినట్టేనా? మీ పద్ధతి ప్రకారం అందరం వచ్చాం. వెరీ గుడ్. అమాత్రక బయట వాకిట్లో నా కోసం వస్త్రం కాచుకున్నాడు, వెళ్ళి తీసుకురామ్మా. ఇది అత్యవసర సమావేశం కాదు, హాస్యరస సమావేశం. మీరంతా ఇప్పుడు ఒక మంచి నాటకం చూడబోతున్నారు. నమస్కారం. నువ్వేనా ప్రసాదివి? అవునండి. మా తోటమాలి చేత నాకు చీటీ పంపించింది కూడా నువ్వేనా? అవునండి. అలాగే 3 రోజుల ముందు మా తోటమాలికి లంచం ఇచ్చి మా అమ్మాయికి చీటీ పంపించింది కూడా నువ్వేనా? నిజం చెప్పు, నా మొహం చూసి చెప్పు. మీరు నేనేనయ్యా ఈ ఇంటి తోటమాలిని, ఈ ఇంటి యజమాని గోపాలరావుని. ఇప్పటికైనా అర్థమైందా? రండమ్మా. ఏంటమ్మా అలా చూస్తున్నారు? ఇంట్లో నేను తప్ప ఇంకెవరు లేరు కాబట్టి నేనే ముత్తైదుగా వచ్చి ఆరతిస్తున్నాను. రండమ్మా, రండి రండి. నువ్వు వెళ్ళు, మధుకు థ్యాంక్స్ చెప్పు. కలుసుంటే కావాలి కారా, కుడి కాలు పెట్టి లోపల రండి. రండి రండి. ఎక్కడ చూసినా పంపితేలా. అయ్యో బాబోయ్, ఏంటి బాబుకుంటా పాప మంచి రక్తం చూసి ఎన్ని రోజులు అయిందో. 3 రోజులు ఈ బాధ, తర్వాత మీరే అలవాటు పడిపోతారు. ఎవరా? చెప్తాను. ఇప్పుడే కదా పంపించారు, మళ్ళీ వచ్చేసావా? ఒక చోటు ఉండవా? ఇక్కడ రా. నీకు? ఇంకే వేళ ఇంకెవరితో? ఏం కంగారు పడకండి, చంపేశారు కదా, ఏం చేయదు. నువ్వు బర్రం పోతున్నావు. ఒకవేళ పెద్ద అక్కడ చూస్తే చిన్నబాబుకి పెళ్లి అయిపోయింది, మీ కోడలు అందంగా ఉంది, చిన్నబాబు కాపురం బ్రహ్మాండంగా చేస్తున్నారు అని ఒక ముక్క పడే తీసుకెళ్ళి భయపడే. అదే మీ నాన్నగారు పోయారు, ఈ ఇంట్లో దీపం పెట్టి దిక్కుండదేమో అని భయపడ్డాం. నిధులా పెళ్లి చేసుకుని పెళ్ళం ఇక్కడికి వస్తామని, ఈ ఇంట్లో కాపురం పెడతామని కలలో కూడా అనుకోలేదు ఆయన. చాలా సంతోషం. అమ్మా అది పేరేమిటో? బాగుందమ్మా, చాలా బాగుంది. చూడమ్మా, కొత్త కాపురం, కొత్త ఊరు అనేం భయపడకమ్మా. అవునమ్మా, మేమందరం ఉన్నాం, అంతా కావలసిన వాళ్ళమే. బంగారు బొమ్మలా ఉంది. ఆ మొఖం చూడవే, లక్ష్మి కళ ఉట్టి పడుతుంది. అబ్బాయి కాసులు ఎంత బాగున్నాయో. ఏమేమి చెప్పు చూడండి. చూడమ్మా, నీకు ఎప్పుడు ఏం కావాలన్నా పొద్దుకోకపోయినా ఒక్క కేక వేసామని కాదు తల్లి, అందరూ వచ్చి పడతామమ్మా. అయిపోయింది. ఎన్ని సామాన్లు సర్దుకోవాలి, ఇల్లు సర్దుకోవాలి. ఎందుకలా అరుస్తావు? చౌకోసం మేకలాగా రండి వెళ్దాం. సామాన్ సర్దుకుంటాడు, సర్దుకొని నిన్ను చూడడానికి వచ్చావు. మహాలక్ష్మి అంటే అమ్మాయిని తీసుకొచ్చారు, చూడడానికి వచ్చాము. వెంటనే పడదాం. చూడమ్మా, మర్చిపోకే, నీకు ఎప్పుడు ఏం కావాలన్నా ఒక క్యారీ తల్లి, నేను వచ్చి పడతానమ్మా. వెంటనే రండి వెళ్దాం. అదిగో నిన్ను చూడడానికి రాలేదులే, మోహం చూడు ఎట్లా ఉందో. ఒకసారి అర్థం చూసుకో, తెలుసు నేను చూడడానికి వచ్చాను. వెంటనే రండి వెళ్దాం. చూడడానికి మీరు ఎవరైనా రాక్కర్లేదు, చూడాలంటే నేనే వచ్చి మేము ఒక చూస్తాను. అత్తయ్య మొహం చూసుకో. ఉంది బ్రహ్మాండంగా ఏర్పాటు చేశాను.
చిన్నబాబు ఇది నీ పెట్టు, అమ్మగారు ఇది మీ పెట్టు. కావాలంటే మీరు ఇటు అటు మార్చుకోవచ్చు, లేదంటే ఒకే సైడ్ రావచ్చు. నా పెట్టు కూడా రెడీ అయిపోయింది. నీ పెట్ట ఇదిగో. అవును, నాకేమైనా వినోదం ఉందా? ఒక కాలక్షేపం ఉందా? ఒక డ్రామా లేదు, ఒక సినిమా లేదు, కనీసం ఇదేనా? క్షమించండి క్షమించండి. ఎప్పుడు పెద్ద దగ్గర పడుకుని అదే అలవాట్లో ఇలా జరిగిపోయింది. ఉండేవరా, ఎప్పటికైనా నాకు పనికొస్తుంది. ఊరుకోండి మీరు పట్టుకెళ్ళు. ఏంటి అదే? తలుపు వేసుకోండి. ఏమిట్రా కాలుగాలి పిల్ల అలా తిరుగుతున్నావు? చిన్నబాబు, అమ్మగారికి ఒళ్ళు బాగలేదని డాక్టర్ అమ్మగారిని తీసుకొచ్చాను. ఏమైంది అమ్మగారికి? ఏమో తెలియలేదు, పరీక్ష చేస్తున్నారు. కంగారు పడాల్సింది ఏమీ లేదండి. మీ శ్రీమతి గారి హెల్త్ పర్ఫెక్ట్ గా ఉంది. మీరు పుట్టబోయే బిడ్డ కూడా హెల్తీగా గుమ్మడి పండ్లా పుడతాడు. థ్యాంక్ యూ డాక్టర్. దుర్గా తడిగా పోతుంది అన్నమాట. నో నో నో, మిమ్మల్ని తండ్రి చేస్తుంది. అయ్యో అయ్యో, నా చిన్న గురికి నేను సేవ చేయాలి. అవునమ్మా, ఎన్ని రోజులు పడుతుంది? 6 నెలలు పడుతుంది. 6 నెలలే? బిడ్డ పుట్టాలంటే 10 నెలలు కావాలి కదండి. ఏంటమ్మా, కలికాలంలో అన్ని స్పీడ్ అయిపోయింది. విడిచిన బట్ట ఈ మిషన్లో ఇక్కడ వేస్తే 10 నిమిషంలో సెలవుతో అక్కడి నుంచి వచ్చేస్తుంది. ఇక్కడ ఫోన్ చేస్తే వెంటనే దుబాయ్ నుంచి జవాబు వచ్చేస్తుంది. పొద్దున విమానం ఎక్కామంటే సాయంకాలంలో అమెరికా దిగిపోతున్నాం. అన్ని స్పీడ్ అయింది. కానీ ఈ బిడ్డ పుట్టడం మాత్రం రామాయణ రోజు నుంచి ఈ రోజు వరకు 10 నెలలా అంటున్నారే. కాస్త మీరు మనసు పెట్టి 1 నెలలో 2 నెలల్లో. అది అభాసన అవుతుందిరా. అయ్యో పొరపాటు. నేను ఎందుకు చెప్పానంటే, మీ నాన్నగారికి సేవ చేశాను, మీకు సేవ చేశాను. పుట్టబోయే బిడ్డ కొద్ది లేట్ అయినట్టే ఆ అవకాశం నాకు దొరుకుతుంది. థ్యాంక్ యూ డాక్టర్. No make it, sir. మీ బిడ్డ పెట్టి అక్కడ ఉంది. పెట్టాయా? అందరూ చూడాలి. పెట్టుకోండి. ఇవన్నీ చూసారా? ఏమిటో ఇవన్నీ? ఫ్రిడ్జ్, టీవీ ఫ్రిడ్జ్. ఎక్కడ వెళ్ళి? అమ్మగారు ఇవన్నీ ఇన్స్టాల్మెంట్ బేసిస్ లో కొన్నారు. ఇన్స్టాల్మెంట్ బేసిస్. కవితమ్మ కనపట్లేదే, ఇంత ఆలస్యంగా వచ్చేసాను. కవితమ్మ ఎక్కడికి వెళ్ళిందో? చిన్న బాబుకి నేనేం సమాధానం చెప్పాలి? కవిత కనపట్ల నీకన్నా బుద్ధుంది? క్షమించవయ్యా. ఏమయ్యా, కవితని చూసావా? కవితని చూసావా? చూశానయ్యా, ఇప్పుడే సంగీత టాగిస్తున్నావు. ఏం యాక్ట్ చేసిందే? నేను చెప్పింది సినిమా కవిత కాదు, మా చిన్న బాబు గారు అమ్మాయి చిన్న పిల్ల. చిన్న పిల్లని చూసి అలవాటు నాకు లేదే. లాభం లేదంటావా? అక్కడ చుట్ట కాడ్చుకుంటూ ముసలిది ఒకటి కూర్చుంది, దాన్ని చూడు. నీ ముఖం కంటే దాని ముఖమే బాగుంది. బాగుందా? అవును. అరే కవిత, నువ్వు ఎక్కడ ఉన్నావా? అంకుల్, నాకు ఆకలి ఇస్తుంది, నీకోసమే వెతుకుతున్నాను. అయ్యో, నాకు ఆకలి ఇస్తుందమ్మా. నువ్వు ఇంతవరకు తిను, నాకు ఇంత చాలమ్మా. డాడీ, మా స్కూల్లో నేనే ఫస్ట్. ABCD 1 2 3 4 రింగ్ రింగ్ రాసెస్, బాబా బ్రేక్ఫాస్ట్, ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్. వెరీ గుడ్. డాడీ, మా స్కూల్లో ఫైనల్స్ డే జరుగుతుంది. కొత్త బట్టలు, బూట్లు, సాక్స్ వేసుకొని రమ్మన్నారు డాడీ. మీ అమ్మతో చెప్పమ్మా. సర్లేమ్మా, మీ డాడీని ఎందుకు అడుగుతావు? ఎప్పుడైనా నిన్ను బజార్కి తీసుకెళ్లి ఒక చాక్లెట్ కొని పెట్టిన పాపను పోయారా? నేనే కొని పెడతాను అమ్మా. నాకు కావాల్సి కూడా నువ్వే కదా కొని పెడతావు, మళ్ళీ చెప్తావు. పదన్నయ్యా, పద. అమ్మా, టాక్సీ రెడీ, సామాను కార్లు ఉంది, డ్రైవర్ దిక్కులు ఉన్నాడు. డ్రైవర్ స్టీరింగ్ దగ్గర ఉన్నాడు, సామాను కార్లు ఉంది. థ్యాంక్ యూ. సరే కానీ అక్కడ ఒక కవర్ పెట్టాను, అది పోస్టర్. అమ్మా, శ్రీమతి దుర్గప్రసాద్ రాజ్య. ఆడపిల్ల. ఏం నడక. ఏమండి మీది పడిపోయిందండి. ఆపులు పడిపోయిందండి. అలాగా, థ్యాంక్స్. పర్వాలేదండి, మీకు అభ్యంతరం లేకపోతే ఈ బుట్ట నేను మోసుకొస్తాను, ఇవ్వండి. పర్వాలేదండి, నేనే అది మోసుకెళ్తాను. కాదండి, అంత శ్రమ మీకెందుకండి, నేను మోసుకొస్తాను, ఇవ్వండి. మీరు ఎటువైపు వెళ్ళాలి? అటువైపు. అయితే నేను రండి. అటువైపే.
ఏమండి అయిపోయారు? ఇదే మా ఇల్లండి. అంత దూరం నుంచి శ్రమపడి ఈ బుట్ట మోసుకొచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. దీంట్లో ఏముందండి బరువు? కావాలంటే మిమ్మల్నే మోయగలను. నన్ను మోసేవాళ్ళు వేరే ఉన్నారులేండి. ఓహో, అంటే మీకు పెళ్లి అయిపోయిందనమాట. మీరు నా వదిన. పట్టండి మీ బుట్ట. ఛీ, మీ వెనక పడ్డానే అంతా నా తల రా. ఇదొకటి పోస్ట్ చేయాలి. ఇక్కడ ఉందే